Hi guys, welcome to Cricket Venkatesh. It was Orange Army's Day at Uppal today. మీరు నమ్ముతారా అసలు వీకెస్ట్ బౌలింగ్ అటాక్ అనుకున్నాం సన్ రైజర్స్ది, కానీ టేబుల్ టాపర్ ఇంతవరకు ఆడిన 4 మ్యాచ్లు గెలిచి చాలా ఇంప్రెసివ్గా బిగ్ టీమ్స్ ఆర్సీబీ, ముంబై లాంటి టీమ్స్ను ఓడించిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ని ఎస్ఆర్హెచ్ రెడ్యూస్ దెమ్ టు 9 for 5 ఆఫ్టర్ 3 అవర్స్. ఫస్ట్ 3 అవర్స్లో 9 రన్స్ మాత్రం చేశారు. 5 వికెట్లు పడ్డాయి. ఐదు వికెట్లు, దాంట్లో 3 వికెట్లు ఒకే ఓవర్లో పడ్డాయి. ఆ వికెట్లు తీసింది ఎవరు? ఇద్దరు కొత్త కుర్రాళ్ళు, అనామక బౌలర్లు. వాళ్ళ గురించి ఎవరికి ఏం తెలియదు. ప్రఫుల్ హింగే అండ్ సాకిబ్ హుస్సేన్. ఇన్క్రెడిబుల్ ఇండీడ్. నమశక్యం కాదు అస్సలు, బట్ దే హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. సో కొత్త బౌలర్స్ గురించి మనం వింటూనే ఉన్నాం, కానీ వాళ్ళకి ఎందుకు ఇన్ని రోజులు ఆపారు? ట్రైడ్ అండ్ టెస్టెడ్, పెద్దగా పర్ఫామ్ చేయని, ఎప్పుడు చేయని జయదేవ్ ఉనాట్కర్ని వాళ్ళని చూశారు తప్పిస్తే, ఈ కొత్త కుర్రాళ్ళని ట్రైన్ చేశారు. వాళ్ళు ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా ఇంప్రెసివ్గానే వెళ్తున్నారు. మంచి పేస్ ఉంది, అంతా ఉంది. మొత్తం మీద ఒకరు లాస్ట్ మ్యాచ్లోనే టాస్ టైంలో ఏం చెప్పాడు ఇషాన్ కిషన్, ప్రఫుల్ హింగే డెబ్యూ చేస్తా అన్నాడు. కానీ ఆ పిచ్ స్లోగా ఉంది. ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ లోయర్ వన్స్ వేసే జయదేవ్ ఉనాట్కర్ని ఆడిచ్చారు. అది మిస్ఫైర్ అయింది. కానీ ఈసారి రైట్ డెసిషన్ తీసుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరిని కూడా బరిలోకి దించారు. ఏమైతే ఏం చూసుకుందాం, మన సీనియర్లు అలాగా ఆడట్లేదు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చొద్దాం అని చెప్పి బ్రహ్మాండం క్లిక్ అయింది. ఎక్స్పెరిమెంట్ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ రిజల్ట్స్. అండ్ ఎప్పుడు ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో ఒక బౌలర్ 3 వికెట్లు తీశాడు. ఆ 3 వికెట్లు తీసిన బౌలర్ కూడా ఒక డెబ్యూటాంట్ కావడం రియలీ, అతను కూడా డ్రీమ్ డెబ్యూ అంటారు. డ్రీమ్ కూడా ఇలాంటి కళ కూడా కానీ ఉంటారు కదా, కళ కూడా కానీ ఉంటారు. ఫస్ట్ ఓవర్లో వికెట్ వస్తుందని కళ కానీ ఉంటారు, కానీ ఫస్ట్ ఓవర్లో 3 వికెట్లు, ఇంక్లూడింగ్ ద వికెట్ ఆఫ్ వైభవ్ సూర్యవంశీ, రూజురల్ అనుకుంటారు ఎవరన్నా. సో ఇట్ వాస్ గ్రేట్ ఫీలింగ్ ఫర్ ఎస్ఆర్హెచ్. మార్నింగ్ కూడా నేను చెప్పాను, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ 3 మ్యాచ్లు ఓడిపోయారు, ఆడిన 4 మ్యాచ్లో. ఈ మ్యాచ్ కనుక గెలిస్తే టీంకి అంతకంటే గొప్ప మరాల్ బూస్టింగ్ ఏమి ఉండదు. ఎందుకంటే టేబుల్ టాపర్ని ఓడించితే ఇంకా అక్కడి నుంచి మీకు బ్రహ్మాండమైన టర్న్ అరౌండ్, మొత్తం మీ ఫార్చ్యూన్స్ మారిపోయే పరిస్థితి. బ్యాటింగ్ కూడా బాగా చేశారు వాళ్ళు. బ్యాటింగ్ బాగా చేసి టాస్లో ఓడిపోతూ ఉన్నాడు ఇషాన్ కిషన్, ప్రతి టాస్ ఓడిపోతున్నాడు. బట్ నేను చెప్పినట్టుగా 3 ఫారిన్ ప్లేయర్స్తోనే బరిలోకి దిగారు. ఓకే, లియామ్ లివింగ్స్టన్ని, బ్రాడన్ కార్స్ ఫిట్గా ఉన్నాడో తెలియదు. మరి శివం మావి ఉన్నాడు, పోనీ జయదేవ్ ఉన్నట్టు ప్లేస్లో శివం మావి, అలా కాదు, కొత్త కుర్రాళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. గుడ్ డెసిషన్, యాక్చువల్లీ వెరీ గుడ్ డెసిషన్. అది పే ఆఫ్ అయింది, అది ఫలించింది. కానీ సెన్సేషనల్గా స్టార్ట్ అయింది. యాక్చువల్గా మనం ఏమనుకున్నాం, ఓపెనర్లు ట్రావిషేక్ అండ్ జయసూర్య వాళ్ళు ఎక్కువ హంగామా చేస్తారన్నారు. కానీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ హంగామా చేయలేదు, ఓపెనింగ్ బౌలర్స్ చేశారు. జోఫ్రా ఆర్చర్, అక్కడ మన ప్రఫుల్ హింగే చేస్తే ఈవెన్ రాజస్థాన్ జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ బాల్కే అభిషేక్ శర్మను అవుట్ చేశాడు. అభిషేక్ శర్మ అంతే కదా, అభిషేక్ శర్మ అలా పెద్ద షాట్లు ఆడే ప్రయత్నం చేస్తాడు, డక్అవుట్, ఫస్ట్ బాల్ గోల్డెన్ డక్ అతనికి. బట్ ఇషాన్ కిషన్ లుక్డ్ ఇన్ గుడ్ టచ్. సో 50కి పైగా రన్స్ వచ్చే పవర్ ప్లేలో. బట్ ట్రావిస్ హెడ్ ఎందుకనో సరే ఏమాత్రం సరిగ్గా కనెక్ట్ చేయలేకపోతున్నాడు. సో మనం వరల్డ్ కప్లో చూసినట్టుగా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉండేసరికి ఆఫ్ స్పిన్నర్, పార్ట్ టైం ఆఫ్ స్పిన్నర్ రియాన్ పరాగ్ వచ్చి ట్రావిస్ హెడ్ని అవుట్ చేశాడు. సో అప్పుడు క్లాసన్ వచ్చాడు. ఈ లోపల ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. క్లాసన్ వచ్చే స్పెక్టేటర్, ఇషాన్ కిషన్ అద్భుతమైన షాట్స్ కొట్టాడు. 91 చేశాడు. 91 విత్ 200+ స్ట్రైక్ రేట్. దాంట్లో 6-8 సిక్స్లు కొట్టాడు. సూపర్బ్ నాక్ అతని నుంచి. సెంచరీ వాజ్ దేర్ ఫర్ ద టేకింగ్. బట్ సెంచరీ మిస్ అయ్యాడు. బట్ టీంకి అయితే బ్రహ్మాండం స్టార్ట్ ఇచ్చాడు. క్లాసన్ కూడా ఈసారి మొన్నటి మ్యాచ్లో కాదు, ఈసారి బాగా ఆడాడు. కొన్ని ముఖ్యంగా స్పిన్నర్స్ మీద అగేన్స్ట్గా బిగ్ సిక్స్లు కొట్టాడు. రవి బిష్ణోయ్ని అటాక్ చేశాడు. సో క్లాసన్ ఒక 40 చేశాడు. సో వీళ్ళిద్దరు బాగా ఆడడంతో ఏంటంటే మీకు ఒక పెద్ద స్కోర్ వచ్చేలాగా అనిపించింది. సో అలాగే వచ్చింది కూడా. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి 4 సిక్స్లు కొట్టాడు. ఒక మంచి స్వీట్ లిటిల్ క్యామియో అతని నుంచి. అలాగే సలీల్ అరోరా కూడా, మనం ఇతని గురించి చెప్పుకున్నాం, వీళ్ళ గురించి. సలీల్ అరోరా కూడా మళ్ళీ కంటిన్యూస్ ఛాన్స్ ఇచ్చారు. లియామ్ లివింగ్స్టన్కి వెళ్లకుండా అరోరాకి ఛాన్స్ ఇచ్చారు. సో అల్టిమేట్గా అతను ప్రూవ్ చేస్తున్నాడు. అతను కూడా ఒక మంచి క్యామియో ఇన్నింగ్స్ 2 సిక్స్లు కొట్టాడు. సో సలీల్ అరోరా ఫినిషింగ్ టచ్ ఇవ్వగలిగాడు. సో ఓవరాల్గా వెరీ సాటిస్ఫైయింగ్ సన్ రైజర్స్కి. ఎందుకంటే బ్యాటర్స్, బౌలర్స్ అందరూ కూడా క్లిక్ అయ్యారు. 216 బోర్డు మీద పెట్టారు.
జడేజాకి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. అదేంటో అర్థం కాలేదు. అంటే లెఫ్ట్ హ్యాండర్ క్రీస్లో కానీ ఇషాన్ అవుట్ అయిన తర్వాత కూడా అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. అదే టాస్ తర్వాత అడిగితే బిష్నోయ్ మీద డిపెండ్ అయ్యింది. బిష్నోయ్ వెంట్ ఫర్ రన్స్. బిష్నోయ్ కానీ ఈవెన్ సందీప్ శర్మ వెంట్ ఫర్ రన్స్. సో ఇట్ వాస్ సన్ రైజర్స్ డే యాక్చువల్లీ. సో 216 చేసినా వీళ్ళు 216 వీళ్ళు ఎలా కాపాడుకుంటారనే నమ్మకం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం 220 చేసి పంజాబ్ పైన దాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో అందుకని 216 చేసిన తర్వాత పిచ్ వాజ్ వెరీ గుడ్. స్టార్టింగ్లో వికెట్లు పడ్డాయి ఎస్ఆర్హెచ్కి, కానీ పిచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. అలాంటి పిచ్ పైన 216 సరిపోయేమో, ఇంకో 20-30 రన్స్ చేసుకుంటే బాగుంటుందేమో అని మనకు అనిపించింది. కానీ మ్యాచ్ కంప్లీట్గా టర్న్ చేశాడు ప్రఫుల్ హింగే. కాస్త హైట్ ఉంది అతని దగ్గర, మంచి పేస్ ఉంది, అండ్ ఒక షార్ట్ బాల్తో సర్ప్రైజ్ చేశాడు. ఫస్ట్ బాల్ సింగిల్ తీశాడు యశస్వి జైస్వాల్. అతను ఫస్ట్ స్ట్రైక్ తీసుకున్నాడు, సింగిల్ తీసి అదరానికి వెళ్ళాడు. వైభవ్ సూర్యవంశి వచ్చాడు. వైభవ్ సూర్యవంశిని వెల్ డైరెక్టెడ్ షార్ట్ బాల్తో సర్ప్రైజ్ చేశాడు. దాన్ని ఒక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. టాప్ ఎయిట్ తీసుకుంది. కీపింగ్ కూడా ఈసారి ఇషాన్ చేయలేదు, క్లాసింగ్ చేయలేదు. సల్లీరర్ కీపింగ్ చేశాడు. సో అతను కూడా ఒక అవకాశం ఇచ్చారు. సో సల్లీరర్ మంచి క్యాచ్ పట్టాడు. సో వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అయి ఉంటారు ఖచ్చితంగా. స్పెక్టేటర్స్ చాలా వైభవ్ సూర్యవంశి ఎలా ఆడతాడని చూద్దాం, కానీ అది ఫస్ట్ బాల్ డక్అవుట్ అయితే డిసప్పాయింట్ అయి ఉంటారు. కానీ సన్ రైజర్స్కి లభించిన ఆ స్టార్ట్కి హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. నేను మార్నింగ్ కూడా వేరే ఛానల్ వాళ్ళకి చెప్పాను అనమాట. లా ఆఫ్ యావరేజెస్ విల్ క్యాచప్ కావచ్చు. ఎందుకంటే మనం లా ఆఫ్ యావరేజ్ గురించి చెప్పుకుంటాం కదా. ఎప్పుడైనా ఒక ప్లేయర్ కంటిన్యూస్గా బాగా ఆడుతుంటే ఏదో ఒక పాయింట్లో ఒక చిన్న టిప్ వస్తుంది. సో అది వైభవ్ సూర్యవంశికి అయింది. అలాంటిది అవసరం కూడా. ఎందుకంటే ఇంత ఈజీనా ఐపీఎల్ కానీ టాప్ లెవెల్ క్రికెట్ ఇంత ఈజీనా అనుకోకుండా అప్పుడప్పుడు హెచ్చు తగ్గులు కూడా ఉండాలి. కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉంటే ఏంటంటే, కొన్ని దెబ్బలు కూడా తింటే అతను మరింత గట్టిపడతాడు. బట్ సరే, అతను అవుట్ అయ్యాడు. అతను అవుట్ అయిన తర్వాత ధ్రువ్ జురెల్ ఒక బాల్ ఆడిన తర్వాత, డాట్ బాల్ ఆడిన తర్వాత అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీ వైడ్గా వెళ్తుంది, దాన్ని ఆడే ప్రయత్నం చేశాడు. ఈ చాప్డ్ ఇట్ ఆన్ టు స్టంప్స్. సో ధ్రువ్ జురెల్ అతను కూడా లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. సో ఇద్దరిని 2 ప్రైజ్ వికెట్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ లువాన్ డి ప్రెటోరియస్ అనేతన్ని ఆడించారు. ఎందుకనో మరి వాళ్ళు హెట్మైర్ని పక్కన పెట్టారు. హెట్మైర్ ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో మనకు అర్థం కాలేదు. సరే, హెట్మైర్ని ఆడించలేదు, ఇతనికి ఛాన్స్ ఇద్దామని. అతను కూడా డొమెస్టిక్లో బాగా ఆడతాడు. ఈవెన్ ఈ ప్లేడ్ ఫర్ సౌత్ ఆఫ్రికా. లువాన్ డి ప్రెటోరియస్, ఐ గాట్ ది నేమ్ కరెక్ట్. అతను కూడా అదే ఓవర్లో లాస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. సో ఒక ఫ్లిక్ షాట్ ఆడే ప్రయత్నం అవుట్. సో 3 వికెట్స్, ఒక బాల్ గ్యాప్లో 3 వికెట్స్ వచ్చినాయి. సో ఎవ్వరికి ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లో ఐపీఎల్ ఎప్పుడు ఒక బౌలర్ 3 వికెట్ తీసుకోవడం కాలేదు. అలాగే డెబ్యూటాంట్కి ఫస్ట్ ఓవర్లో 3 వికెట్లు రావడం అంటే నిజంగా దట్ ఇస్ హౌ డ్రీమ్స్ కమ్ ట్రూ. సో వండర్ఫుల్ స్టార్ట్. మరో ఎండ్లో సాకిబ్ హుస్సేన్ బౌలింగ్కి వచ్చాడు. అండ్ సాకిబ్ హుస్సేన్ గాట్ ది ప్రైజ్ వికెట్ ఆఫ్ యశస్వి జైస్వాల్. షార్ట్ బాల్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, దాన్ని కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. పాయింట్ బౌండరీలో నితీష్ రెడ్డి వాజ్ ది క్యాచర్. సో మరొక సెన్సేషనల్గా స్టార్ట్ అయింది. ఏంటిది, 3 వికెట్స్ పడినాయంటేనే ఓకే. సరే, జైస్వాల్ కూడా అవుట్ అయితే నెక్స్ట్ ఓవర్లో, సరే అక్కడితో ఎండ్ కాలే. ఆ ఓవర్లో కూడా బౌండరీ రాలేదు. నెక్స్ట్ ఓవర్లో లాస్ట్ బాల్కి మళ్ళీ ప్రఫుల్ హింగే గాట్ అనదర్ వికెట్. రియాన్ పరాగ్ అవుట్ అయ్యాడు. ఈసారి రియాన్ పరాగ్ అంతమంది వాళ్ళు ఒంటి కొట్టాడు. ఈసారి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పోక్ చేశాడు. ఫస్ట్ స్లిప్ పెట్టడం మంచి పని చేశాడు. ఫస్ట్ స్లిప్లో అభిషేక్ గాట్ దట్ క్యాచ్. సో 9 for 5. దే వర్ రెడ్యూస్డ్ టు 9 for 5. 9 for 5. అందరూ వాళ్ళ మెయిన్ అందరూ అవుట్ అయ్యారు. జడేజా బౌలింగ్ చేయకపోయినా బ్యాటింగ్ వచ్చారు. జడేజా అండ్ డొనోవన్ ఫెరెరా ఇద్దరూ కలిపి ఒక రిపేర్ వర్క్ స్టార్ట్ చేశారు. విశాన్ మలింగ, తర్వాత శివంగ్ దూబే. సో స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయిన తర్వాత ఫెరెరా ప్లేడ్ సమ్ వెరీ గుడ్ షాట్స్. పిచ్ ఈజ్ వెరీ గుడ్. పిచ్లో స్పిన్నర్స్కి కానీ పేసర్స్ కానీ పెద్దగా ఏమి లేదు. ఈవెన్ ఈ వికెట్లు వచ్చిన బాల్స్ కూడా బాగా స్వింగ్ అయినట్టుగానే మనకి అనిపించలేదు. దే బౌల్డ్ విత్ గుడ్ పేస్ అండ్ దే బౌల్డ్ ఇన్ ద రైట్ ఏరియాస్. దే బౌల్డ్ వెల్. అంతే తప్పిస్తే రియాన్ పరాగ్ ఏమన్నా అంటే మ్యాచ్ తర్వాత సెకండ్ హాఫ్లో కొంత హెల్ప్ ఉందని అన్నాడు, కానీ నాకైతే అలాగే అనిపించలేదు. సో ఒక పార్ట్నర్షిప్, ఒక సెంచరీ పార్ట్నర్షిప్, వాళ్ళిద్దరు కలిసి ఆ రిపేర్ వర్క్ చేశారు. దాంట్లో అగ్రెసివ్ బ్యాటింగ్ చేశాడు, మంచి 6లు కొట్టాడు డొనోవన్ ఫెరెరా.
అండ్ జడేజా అతనికి మంచి సపోర్ట్ ఇచ్చాడు. కానీ వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఆస్కింగ్ రేట్ వాజ్ ఆల్వేస్ క్లైంబింగ్. 13-14 అయిపోతుంది. ఒక ఓవర్లో 14 రన్స్ కూడా వచ్చినాయి, హర్ష్ దుబే ఓవర్లో అనుకుంటా. కానీ అవి 14 రన్స్ అంటే ఆ ఓవర్ వరకు ఓకే, కానీ ఆస్కింగ్ రేట్ స్టిల్ వాజ్ 14. సో అది మెల్లగా మరొక పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో సాకిబ్ హుస్సేన్ మళ్ళీ సెకండ్ స్పెల్కి వచ్చాడు. సాకిబ్ హుస్సేన్ ఫస్ట్ స్పెల్లో ఒక వికెట్ తీసినప్పటికీ అతని దగ్గర మంచి స్లోయర్ వన్స్ ఉన్నాయి, ఈ వెల్ డిస్గైజ్డ్ పేస్ ఆఫ్ డెలివరీస్ ఉన్నాయి. సో దాంతో అతను మరో 3 వికెట్లు తీశాడు. సో అతను కూడా డ్రీమ్ డెబ్యూనే. సో అతనికి డ్రమాటిక్గా స్పెక్టాక్యులర్ ఫస్ట్ ఓవర్లో రాకపోయి ఉండొచ్చు, కానీ అతను వచ్చి సెకండ్ హాఫ్లో ఈ గాట్ 3 వికెట్స్. సో అండ్ ఇషాన్ మలింగా గాట్ 2 వికెట్స్. సో అందరు ఆల్ పేస్ బౌలర్స్ బౌల్డ్ వెల్ అండ్ గాట్ వికెట్స్. అట్లాంటి శివంగా హర్ష్ దుబే బాగా బౌలింగ్ చేయలేదని కాదు, వాళ్ళు కూడా బాగానే బౌలింగ్ చేశారు. సో ఓవరాల్గా వెరీ గుడ్ ఎఫర్ట్, ఫీల్డింగ్ కూడా బాగా చేశారు. సో డిఫరెంట్ సైడ్గా కనిపించింది సన్ రైజర్స్ టీమ్, ఓ డిఫరెంట్ సైడ్గా కనిపించింది. అండ్ చాలా దే ప్లేడ్ విత్ పర్పస్. ఈసారి అది అవసరం ఈ టీంకి, ఎందుకంటే అలాంటి ఒక మూడ్ అప్లిఫ్ట్ చేసే ఒక ప్రయత్నం అవసరం. అదే వాళ్ళకి అల్టిమేట్గా దొరికింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వాళ్ళకి అలాంటి దొరికింది. అండ్ దిస్ విక్టరీ షుడ్ యాక్ట్ యాజ్ ఎ టానిక్. ఇక్కడి నుంచి వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేయి. ఇషాన్ కిషన్ ఫామ్లో ఉన్నాడు. అభిషేక్ ట్రావిస్ హెడ్ లాస్ట్ మ్యాచ్లో స్కోర్ చేశారు. క్లాసన్కి ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ కూడా వచ్చింది, అందరికంటే హై స్కోరర్ అయ్యాడు. సో నితీష్ రెడ్డి ఈజ్ డూయింగ్ వెల్ అట్ నెంబర్ 5. అతనికి ఆ గతంలో లేట్గా పంపించి తప్పు అని చేశారు, అది ఎంత తప్పు అనేది ఇక్కడ ప్రూవ్ చేశాడు. ఎందుకంటే అతనికి ఆ 6 హిట్టింగ్ ఎబిలిటీ ఉంది. 6 హిట్టింగ్ ఎబిలిటీ మరొకసారి ప్రూవ్ చేస్తున్నాడు. సో నౌ టీమ్ ఈజ్ లుకింగ్ గుడ్. ఎప్పుడైతే బౌలింగ్ బెటర్ అయిందో, శివంగ్ లాస్ట్ మ్యాచ్లో 3 వికెట్స్ తీశాడు, ఈ మ్యాచ్లో కొత్త కుర్రాళ్ళు తీశారు. సో ముగ్గురు యంగ్స్టర్స్, అన్క్యాప్ ప్లేయర్స్ ఫస్ట్ సీజన్ ఆడుతూ వీళ్ళు ఎప్పుడైతే టీంని ఆదుకున్నారో, ఎస్ఆర్హెచ్ ఈజ్ నౌ సడన్లీ లుకింగ్ ఎ బెటర్ సైడ్. సో ఇక్కడి నుంచి వీళ్ళు ఇదే టెంపో మెయింటైన్ చేయాలి కదా.